90s అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడానికి నాకు టెన్షన్గా ఉంది. చాలండి, ఏం చేయాలి? ఇంకో సిరీస్ ఇవ్వాలా వీడికి? చాక్లెట్లు వేసి దాటిపోయాడే. నేను ఏదైనా ఎమోషనల్గా మాట్లాడిన కానీ వెంటనే కనెక్ట్ అయ్యాడు. సో ఫస్ట్ డేనే వాడు ఫ్రేమ్లో ఉన్నాడా లేడా అని చూసుకొని యాక్ట్ చేయాలి మనం. అంత బాగా చేస్తాడు. రై ఓకే, ఆదిత్య గారు ఇంకో సిరీస్ ఇస్తారంటే నేను ఉన్నానుగా, నేను ఉన్నా, మాట్లాడు. నాకు ఎప్పుడు ఇంత పెద్ద సిరీస్ ఎప్పుడు చేతిలోకి రాలే. ఆదిత్య అన్న మంచి రోల్ ఇచ్చాడు నాకు. వెరీ నైస్, వెరీ నైస్. అరే డబ్బులు ఇచ్చినాడు గురించి కూడా చెప్పాలి. చెప్పు 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 చెప్పురా చెప్నా. మీ అందరి ఆశీస్సులతో ఈ సిరీస్ని కొంచెం హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేరా. ఇది ఏడుపు కాదు. నా యాక్టింగ్ కంటే కట్టు తీసుకోతాడు, ఏడుపు తగిలింది. నా యాక్టింగ్ కంటే నా లవ్ ట్రాకే బాగా నచ్చింది మీకు. నెక్స్ట్ లేదు ఆగండి ఆగండి. ఇంకా నాకు 90s గురించి అంత తెలియదు, కానీ సగం యాక్టింగ్ నేను ఆదిత్య అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే అన్నను అబ్జర్వ్ చేయడం, అన్న మాట్లాడడం, అన్న దగ్గర నుంచి ఈ పర్టికులర్ 90s అనే వెబ్ సిరీస్ నుంచి నేను చాలా న్యాచురల్గా యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇంకా అంతే. చెప్తున్నా శివాజీ గారి గురించి నా హాస్టల్లో మాట్లాడతా. మౌలి అన్న నా గొంతు మౌలి అన్న దగ్గర నుంచి చాలా కామెడీ ట్రాక్ నేర్చుకున్నాను. మోక్షాక దగ్గర నుంచి, అంటే నాకు అక్కలేదు కాబట్టి దాని తర్వాత వాసుకి గారు ఇంకా శివాజీ గారి దగ్గర నుంచి ఏమంటారు ఇన్స్పైర్ అయ్యాను. శివాజీ గారి డైలాగ్ డెలివరీ కాదు, ఒక్కడ ఏడుస్తుంటే ఇంతమంది నవ్వుతారన్న విషయం ఇప్పటి వరకు తెలియదు నాకు. శివాజీ గారి దగ్గర నుంచి డైలాగ్ చెప్పే విధానం నేర్చుకున్నాను. ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అంతే. ఇంకా Jan 5th 90s అనే సూపర్ వెబ్ సిరీస్ రిలీజ్ అవబోతుంది. పర్ డేకి 1 రూపీ మాత్రమే. సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. టాటా బాబాయ్.